నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ఎర్లీ ఆన్సెట్ అంటే క్యాన్సర్ ఇన్ యంగ్ గురించి డిస్కస్ చేద్దామండి. క్యాన్సర్ అనేది సాధారణంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే మోర్ దాన్ 60-65 ఇయర్స్ వాళ్ళలో కామన్గా చూస్తామండి. బట్ ఈ మధ్య ఎర్లీ ఏజ్ అంటే 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో డిటెక్ట్ చేయడం జరుగుతుందండి. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఎండోమెట్రియం క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో కామన్గా డిటెక్ట్ చేశారు. అయితే ఈ యంగ్ ఆన్సెట్ క్యాన్సర్లో ప్రత్యేకత ఏంటంటే ఇవి యూజువల్గా అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్ లాగా ప్రజెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. బికాస్ ఇవి అడ్వాన్స్ స్టేజ్ అండ్ అగ్రెసివ్ ట్యూమర్స్ కాబట్టి ట్రీట్మెంట్ కూడా అగ్రెసివ్గానే ఉంటుందండి. మరి ఈ యంగ్ ఆన్సెట్ క్యాన్సర్స్కి కారణాలు ఏంటి అంటే బేసిక్గా ఇంప్రాపర్ డైట్ అంటే బాగా ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, నెక్స్ట్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, టొబాకో స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేవి కామన్గా ఫ్యాక్టర్స్ అండి. మరి వీటి నుంచి ఎట్లా జాగ్రత్త పడాలి? మనం ఈ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ హెల్తీ న్యూట్రిషన్ అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ నుంచి దూరం ఉండటం ఇంపార్టెంట్. ఆ తర్వాత డిఫరెంట్ క్యాన్సర్స్ యొక్క వేరియస్ సిమ్టమ్స్ గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యమండి. ఇట్లాంటి సిమ్టమ్స్ మీలో నోటీస్ చేసినట్లయితే మీ దగ్గరున్న ఆంకాలజిస్ట్ కానీ ఎనీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.